మేడారం జాతరలో తొలి ఘట్టం మొదలైంది. ములుగు జిల్లాలోని మేడారం మహాజాతరలో భాగంగా గుడి మెలిగే పండుగని ఆదివాసీ పూజారులు ఘనంగా నిర్వహించారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్ని పూజా సామగ్రిని శుద్ధి చేసి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంతో మేడారం మహాజాతర తొలి ఘట్టం ప్రారంభమైంది. ముందుగా ఆలయంలో బూజు దులిపి ఆలయం లోపల బయట శుభ్రం చేశారు. ఆలయాల్లో గిరిజన మహిళలు అలికేసి పసుపు కుంకుమలతో ముగ్గులు వేశారు. ఆలయంలో భద్రపరిచిన అమ్మవారి పూజా సామగ్రి, వస్తువులు, వస్త్రాల్ని బయటికి తీసి నీటితో శుద్ధి చేసి ధూప దీపాలతో తల్లులకి పూజలు నిర్వహించారు. నా పేరు దోబె నాగేశ్వరరావు. నేను సమ్మక్క పూజారి వడ్డీగా పనిచేస్తాను, దీపధూప నైవేద్య పూజారిగా. అదేవిధంగా మా తోటి ఉన్నటువంటి సిద్ధువైన మునిందరు సమ్మక్క పూజారి, మేను పూజారి. తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర నుండి మనకు అమ్మవారి పాన్పు రావడం జరుగుతుంటుంది. తర్వాత మాకు ఈరోజు కార్యక్రమం ఏంటిదంటే, సమ్మక్క సారలమ్మ పైడితరాజు గోవిందరాజుల ఆధ్వర్యంలో ఈ రోజున అమ్మవార్లకు శుద్ధి కార్యక్రమం అమ్మవారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ రోజున మా ఆడబిడ్డలు, తర్వాత మేము కానీ మా ఇంటి శుద్ధి కార్యక్రమం, అమ్మవారి శుద్ధి కార్యక్రమం, ఇవన్నీ నిష్ఠలతోటి అమ్మవారికి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నదండి. ఈ రోజున ఇంకోటి ఏంటంటే, అమ్మవారికి ఇంతకుముందు మన పూర్వంలో జరిగిన అటువంటిది మనకు గుడిసెల గుడారాలతోటి జరిగినటువంటి సందర్భము. ఇవాళ అదేవిధంగా అమ్మవారికి ఎట్టగంటలతోటి గడ్డితోటి గుడిసెలు కప్పేసి మేము అమ్మవారి నిష్టలతోటి పూజా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామండి. ఇవాళ ముగ్గులు మా ఆడబిడ్డలు ముగ్గులు వేస్తారు, సిద్ధమైన ఆడబిడ్డలు ముగ్గులు వేసేసి మేము ఈ కార్యక్రమం గుడి శుద్ధి పండుగ మరియు మండమెలిగ పండుగ అని అంటాం.